నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వండబోయే వంట ముక్కల పులుసు. ముక్కల పులుసు అనగానే అమ్మమ్మ ఇంట్లో తిన్నట్టు గుర్తొస్తుందండి మీకు. ఎప్పుడైనా ఎక్కువ వెజిటబుల్స్ దొరకగానే మనం మిక్స్డ్ వెజిటబుల్ గానో లేకపోతే పావు భాజీ అనో వేరే ఏదైనా మనం కట్లెట్స్ అలాంటివి వెజిటబుల్స్ వేస్తాం. కానీ ముక్కల పులుసు స్పెషల్ ఏంటంటే ఇందులో మనకి ముఖ్యంగా గుమ్మడికాయ ముక్క వేస్తాం. గుమ్మడికాయ చాలామంది వాతం అని అవాయిడ్ చేస్తూ ఉంటారట. కాకపోతే గుమ్మడికాయలో కూడా చాలా పోషకాలు ఉన్నాయండి. మొన్న ఎక్కడో హెల్త్ జర్నల్స్లో చదివాను. గుమ్మడికాయ వాడటం వలన బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి లో అవుతుంది, అంటే సమానంగా ఉంటుందని, నిద్ర లేమితో బాధపడే వాళ్ళకి చక్కటి నిద్ర పడుతుందని, అందులో జింక్ ఉందని, ఇలాంటి మంచి మంచి పోషకాలతో ఉన్న మంచి ఆహారం గుమ్మడి అని తెలుసుకున్నాను. సో మన గుమ్మడికాయ పులుసు, ముక్కల పులుసు ఇప్పుడు చేద్దాం రండి. క్యూబ్స్గా కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ములక్కాడ, బెండకాయ, చిలకడ దుంపల ముక్కలు, తర్వాత టమాటో, ఉల్లిగడ్డలు దీనికి కావాల్సి ఉంటాయి. ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, బెల్లం, మెంతి పొడి, ధనియాల పొడి, కరివేపాకు, పోపు గింజలు, నూనె. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇలా మన ఇంట్లో ఉండే అన్ని ముక్కలు అంటే చిలకడ దుంపలు, గుమ్మడికాయలు తెచ్చుకుని వాష్ చేసుకుని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. కాకపోతే నేను వంకాయ ముందుగా కట్ చేయలేదు, ఇది బ్లాక్గా అయిపోతుంది కాబట్టి మనం కుక్ చేసే 10 నిమిషాల ముందు వంకాయని కట్ చేసి ఈ ముక్కల్లో కలిపేసుకుందాం. మనం గుమ్మడికాయ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలా ప్రాంతాల్లో గుమ్మడి ఆకుతో పప్పు చేసుకుంటారు. తర్వాత గుమ్మడిలో ఉండే గింజలు ఏవైతే ఉంటాయో గుమ్మడి గింజల్ని గ్రేవీ ఫుడ్స్లో వాడతారు. చాలా మంచి పోషకభరితమైన ఈ గుమ్మడితో మనం ఈరోజు పులుసు చేస్తున్నాం. సో మనం ఈ ముక్కలు ములిగే వరకు కొద్దిగా వాటర్ పోసి ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇందులో టమాటో యాడ్ చేస్తున్నాను. అలాగే బెండకాయలు, ముదిరిన బెండకాయలు చాలామంది పనికిరావేమో అనుకుంటారు. కానీ కొద్దిగా ముదిరిన బెండకాయలు అంటే లేత బెండకాయలు మనం కర్రీ కింద, ఫ్రై కింద చేస్తాం కదా. కొద్దిగా ముదిరిన బెండకాయల్ని ముక్కల పులుసులో వేస్తే బాగా ఆ గింజ తర్వాత ఆ బెండకాయ బాగుంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. సో మనం అన్ని ముక్కలు తీసుకుని కొద్దిగా వాటర్ పోసి చూస్తాం. ఒక ఉడుకు అందుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం, ఎందుకంటే చింతపండు రసము కొంచెం బెల్లం ముందుగా వేస్తే ప్రతి ఒక్క ముక్కకి ఆ పులుపు, తీపి పడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా రసం తీసి ఇలా చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇలా మినిమం ఒక 1/4 కిలో నుంచి 1/2 కిలో లోపు ముక్కలైతే మనకి ఈ పరిమాణంలో బెల్లం సరిపోతుంది. ఇది మీకు హెల్త్ కాన్షియస్ అయితే పాత బెల్లం యూస్ చేసుకోవచ్చు, లేదా కలర్ బాగుండాలి, అపిరెన్స్ బాగుండాలంటే పటిక బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ బెల్లం మనకి ఈ వేడి మీద వేస్తే కడిగి ఉడికిపోతుంది. ఈ బెల్లం తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ పరిమాణంలో పసుపు చేరుద్దాం. తర్వాత దీన్ని మన ముక్కల పులుసుని ఇంకొంచెం హైలైట్ చేయాలి, ఇంకొంచెం హెల్తీగా, ఇంకొంచెం బాగా చేద్దాం అనుకుని నేనేం చేశానంటే నా దగ్గర నానబెట్టి ఉంచిన వేసిన గుళ్ళు ఉన్నాయి, ఒక 2 చెంచాలు సుమారు. సో ఈ వేసిన గుళ్ళను కూడా ఈ పులుపు, తీపి, ఉప్పు, కారం అన్నీ పట్టి మనం అన్నంలో తింటూ ఉంటే పంట కింద ఈ వేసిన గుళ్ళ రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కొంచెం ఎక్స్పెరిమెంటల్ అయితే ఇది కూడా యాడ్ చేసి చూడండి. సో ఇలా మన ముక్కలు, బెల్లం, చింతపండు అన్నీ కలిపాం. కాకపోతే ఉడికేటప్పుడు మనకి కుకింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుంది, ప్రతి ముక్కకి ఆ ఉప్పు, కారం పట్టాలి కాబట్టి మనం ఉప్పును కూడా ఇప్పుడే చేర్చేద్దాం.
సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక స్పూన్ పరిమాణంలో ఉప్పుని యాడ్ చేసుకుని సో మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేస్తే మనకి ముక్కలన్నీ పూర్తిగా కుక్ అయిపోతాయి. సో చూద్దానండి వ్యూవర్స్, ఇది మనకి బాయిల్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే మన ఈ గుమ్మడి ముక్కలు ఆనపకాయ ముక్కలు అన్నీ ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. సో మనకి వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినట్టే. సో ఈ టైంలో మనం యాక్చువల్లీ సాంబార్ అంటే సాంబార్ పౌడర్ వేస్తాం, రసం అంటే రసం పౌడర్ వేస్తాం. మరి ముక్కల పులుసులో ఏం వేస్తాం? నేనేం వేస్తానంటే ఒక స్పూను ధనియాల పొడి, ఇలా కుకింగ్ పూర్తి అవుతున్న టైంలో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 3/4 స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ మెంతి పొడి కొంచెం ఎక్కువ వేస్తే చేదనిపిస్తే కనుక మీరు 1/4 స్పూనే మెంతి పొడి వాడుకోండి. మెంతులు వేయించి పొడి చేసిన మెంతి పౌడర్ ఇది కూడా యాక్చువల్లీ వేయించిన మెంతి పొడి చాలా కమ్మగా ఉంటుంది. ఇలాంటి ఆథెంటిక్ డిషెస్లో చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో దీని తర్వాత మనం ఇంట్లో యాడ్ చేసుకునే కారం, పచ్చి చింతకాయ సీజన్లో చింతకాయ తొక్కి మనం చింతకాయని స్టోర్ చేసి పెడుతూ ఉంటారు, అంటే గింజలు తీసేసి ఉప్పు వేసి. అలాంటి చింతకాయ తొక్కులో వాటర్ వేసి బాయిల్ చేసి ఆ నీళ్ళలో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి మరింత కొత్తిమీర వేసి అందులో బెల్లం యూజ్ చేయకుండా దప్పడం అని చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా మీకు ఇష్టమైతే చింతకాయ తొక్కుతోటి దప్పడం చేసుకోవచ్చు. అందులో కూడా అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. మన టేస్ట్కి తగ్గట్టుగా దాంట్లో మీరు స్వీట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేను యాడ్ చేసిన పాత బెల్లం బదులు షుగర్ సబ్స్టిట్యూట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దానికి మీ టేస్ట్ని తగ్గట్టుగా దాన్ని తిని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది పూర్తిగా ఉడుకుతున్న టైంలో మనం దీనికి పోపు ఒకటి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది మంచి అన్న ఆధారు, అంటే అన్నంతో ఏదైనా కమ్మగా తినాలనుకుంటే ఇప్పుడు రోటీలోకి కూర తింటాం, ఇది పరాఠాల్లో కూడా తినచ్చు. అయితే గోధుమ అన్నం తినేవాళ్ళు లేదా గోధుమ దలియాన్ని తయారు చేసుకుని తినాలనుకున్నా లేదా ఓట్స్తో తినాలనుకున్నా ఇందులో అన్ని వెజిటబుల్స్ మనకి నట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇది పూర్తి కంప్లీటెడ్గా మనకి చాలా హెల్దీ డైట్ని ఇస్తుంది. సో మీరు అన్నంతో కానీ ఓట్స్తో కానీ ఎలా తినాలనుకున్నా దీన్ని తినచ్చు. వెరీ సూపీగా ఉంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే ఒక స్పూను గోధుమ పిండి కానీ వరిపిండి కానీ శనగపిండి కానీ నీళ్ళల్లో కలిపి కొంచెం ఇది థిక్నెస్ కోసం మనం ఈ పులుసులో పిండి పెడతాము. ఇప్పుడు నేను మన ఇంట్లో ఉండే శనగపిండితోటి పిండి పెడుతున్నాను. సో ఒక స్పూను శనగపిండి నీళ్ళల్లో కలిపి దీనివల్ల కొంచెం థిక్నెస్ వచ్చి మనకి తినేటప్పుడు చాలా మంచి ఆదరుగా అనిపిస్తుంది. సో పులుసు మనకి ఆల్మోస్ట్ మరిగిపోయింది. అందులో మనం పిండి కూడా పెట్టేసాము. చక్కటి థిక్ సూపీ కన్సిస్టెన్సీలో మనకి పులుసు తయారైపోయింది. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం దీంట్లో పోపు వేసుకోవాలి. సో రిఫైన్డ్ ఆయిల్ నేను లేదా పప్పు నూనె లేదా నెయ్యి మీకు ఏది ఇష్టమైతే అది కొద్దిగా వేడి చేయడానికి పెట్టాను. ఇందులో మన పులుసు పోపుకి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగు యాడ్ చేస్తాం. సో స్ప్లిట్ చేసిన ఒక పచ్చిమిరపకాయ కూడా అపిరెన్స్కి బాగుంటుంది కాబట్టి ఇలా మనం మిర్చి కూడా ఒకటి యాడ్ చేసుకుందాం. సో పోపు గింజలన్నీ మనం వేసేసుకుని ఇంగువ, కొద్దిగా ఇంగు పోపు వేసుకుని తర్వాత బాయిల్ చేసే టైంలో కొద్దిగా కరివేపాకు మనం ఇందులో యాడ్ చేద్దాం. మిగతాది మనం పోపులో కలుపుదాం. అండ్ ముక్కల పులుసులో మరింత రుచినిచ్చేది ఏంటంటే ఇలా క్లీన్ చేసి ఉంచుకున్న కొత్తిమీర మీరు ఎంత వేస్తే ఇది అంత టేస్టీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి పోపు చిట్టుపట్లు ఆడుతోంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసి ఈ మొత్తాన్ని మన మరిగే పులుసులో వేసేద్దాం. సో రకరకాల కూరగాయలతోటి గుమ్మడికాయ, ఆనపకాయ, అన్ని ములక్కాడతోటి చక్కగా ఉప్పు, కారం, పులుసు అన్నీ
సమపాళ్లలో పడ్డాయని నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మన గుమ్మడికాయ, తర్వాత మన చిలకడదుంప ముక్క, గుమ్మడి ముక్క, ఆనపకాయ ముక్క అన్నీ చక్కగా ఉడికి పులుసు గుమగుమలాడుతూ రెడీగా ఉంది. వేడివేడి అన్నం సిద్ధంగా ఉంది. దీనిలోకి కాంబినేషన్గా అప్పడాలు, చల్లమిరపకాయలు. ఆహా, ఎంత మంచి కాంబినేషన్ అండి. చూశారు కదండి, ఇది ముక్కల పులుసు తయారీ విధానం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.